హలో వ్యూవర్స్, ఏంటి డబ్బా అని చూస్తున్నారా? ఊరు నుంచి మా అత్తమ్మ చింతకాయ తొక్కు పంపించారండి. దాన్ని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ బాండీలో కాసింత నూనె పట్టి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయ, పచ్చి కరివేపాకు, తొక్కుకున్న తెల్లగడ్డ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చి చింతకాయ తొక్కను అందులో వేసుకోవాలి. మొత్తం అందులోకి వేసేసాక బాగా నూనెలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచితే బాగా మగ్గుతుంది. చూసారు కదా ఎలా రెడీ అయిందో. వేడిగా అన్నం వండుకొని ఆ వేడి వేడి అన్నంలో ఈ పచ్చి చింతకాయ తొక్కు, అది పచ్చిమిరపకాయలతో తొక్కింది, దాన్ని తిరగబోసినాక దాన్ని వేసుకొని అందులో ఫ్రెష్ నెయ్యి తగిలించి కలుపుకొని తింటే ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.